వల్ల అంటే మీరు అన్నారు కదా ఇందాక, అంటే కర్ణాటక వేవ్ కావచ్చు, తెలంగాణ వేవ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిఫరెన్స్ ఉంటుంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సిట్టింగ్ స్థానాలు ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు. కానీ ఏపీ విషయానికి వస్తే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అదేం లేదు, ఏపీకి యాక్చువల్గా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు వాళ్ళకు విభజన చట్టంలో అంశాలు అమలు చేయలేదు. అదే మాకు అస్త్రం. రేపు ప్రత్యేక హోదా అనేది ఒక బ్రహ్మాస్త్రం, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అనేది ఒక పాశుపతాస్త్రం. మిగతా చట్టంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ, పోలవరం పూర్తి కానీ, విశాఖ మెట్రో కానీ, విజయవాడ మెట్రో కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్, ఇవన్నీ మాకు వచ్చేసి బ్రహ్మాండమైన అస్త్రాలు. ఇది కాంగ్రెస్ తప్ప ఇది కేంద్రమే చేయాలా. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు, ఏది చేయలేదు. దీంట్లో వాళ్ళు వచ్చేసి ఊరి చెప్పుకోవాల్సిందే. ఇది కేంద్రమే చేయాలా, బీజేపీ అన్నా చేయాలా, కాంగ్రెస్ అన్నా చేయాలా. బట్ బీజేపీ చేయనని చెప్పింది, చేయలేదు కూడా. కాంగ్రెస్ చేస్తా అని చెప్పింది. ఇన్ని రోజులు యాక్టివ్గా అంతా యాక్టివ్గా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వస్తే ప్రజలు నమ్ముతారంటారా? ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, వాళ్ళు ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వచ్చినాడు కదా, చంద్రబాబు నుండి కాంగ్రెస్ నుండి వచ్చినాడు కదా, కేసీఆర్ కాంగ్రెస్ వచ్చినాడు కదా. వీళ్ళ కాంగ్రెస్ అనే ఒక వటవృక్షం కింద వీళ్ళందరూ వచ్చేసి దాని కింద ఊడలుగా వచ్చిన వాళ్ళు. వాళ్ళకే ఎంత ఉన్నప్పుడు ఈ వటవృక్షానికి ఎంత ఉండాలి వచ్చేసి. మేమందరం వచ్చేసి ఏం మాకంటే గొప్ప వాళ్ళు వచ్చేసి ఇళ్ళు, ఈవెన్ నాతో పాటు కానీ ఇంకో కాంగ్రెస్ అనేక మందితో పోలిస్తే ఏ యాంగిల్లో వచ్చేసి ఈ పార్టీలో ఉండే నాయకులు కనీసం ఒక్క ఏదో ఈ ఆస్పెక్ట్ వచ్చేసి గొప్ప అనే శక్తి వాళ్ళకు ఉందా? కాబట్టి ఏమిట్లో మాకంటే ఎక్కువ. కాకపోతే ఏమంటే 10 ఏళ్ళు అంతా అధికారంలో ఉన్నాం కాబట్టి 2004 నుండి 14 వరకు ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజన అంశం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిష్టానికి కొంత వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలో కొన్నాళ్ళ పాటు ఏదో బిడ్డలు కదా తండ్రి మీద అలిగి కొంచెం పోయినట్టు మళ్ళీ స్వగృహ ప్రవేశం చేసినట్టు ప్రజలు ఇక్కడ ఓటర్స్ మెయిన్ గా, నాయకులు అనేది ఏముంది, ఓటర్స్ లో మార్పు వస్తే నాయకులు బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. నాయకులు బలహీనుడైన నాయకుడు బలవంతుడిగా తయారవుతాడు. పెద్ద పెద్ద నాయకులు, ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి ప్రపంచ నాయకురాలు, ఆవిడ ఓడిపోయిన సందర్భం ఉంది. ఎన్టీఆర్ ఓడిపోయినారు, చంద్రబాబు ఓడిపోయినాడే, రాజశేఖర రెడ్డి గారి సత్యమణి ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయినాడే. కాబట్టి కాలం కలిసి వచ్చినప్పుడు నడిచే కొడుకు కొడతాడు, కాలం కలిసి రానప్పుడు పై పంచే పామైకి వస్తుంది. ఇప్పుడు మాకు కాలం కలిసి వస్తా ఉంది. ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అని కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు, సింధంగా తులసిరెడ్డి గారు చెప్పారు, అంటే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వేవ్ అనేది కర్ణాటక నుంచి అంటే దక్షిణ